హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో డీసెట్ 2025 కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కౌన్సిలింగ్లో సీట్ వచ్చే వరకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి టీజీ డీసెట్ అఫీషియల్ వెబ్సైట్, మీకు తెలిసే ఉంటుంది. సెకండ్ పాయింట్ చూడండి ఒకసారి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 13th జూన్ అంటే రేపటితో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ పాయింట్ చూడండి. వెబ్ ఆప్షన్ టు ద స్టూడెంట్స్ హూ హ్యావ్ గట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫ్రమ్ 14th to 17th. ఎవరిదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుందో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 14th నుంచి 17th వరకు పెట్టుకోవచ్చు. 14th రోజు మనకు వెబ్ ఆప్షన్ లింక్ అనేది ఎనేబుల్ అవుతుంది. అంటే ఒక లింక్ వస్తుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. లింక్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ విధంగా ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజీలో వచ్చే అవకాశం ఉంది అనే డేటా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడు నేను ఇన్ఫామ్ చేస్తా. అన్ని వీడియోలు చూసిన తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. నాకు తెలిసి ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్కి ఏదైనా కోడ్ కానీ ఏదైనా రిఫరెన్స్ ఐడి కానీ ఇస్తారని నేను అనుకుంటున్నా. మీరు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారో ఆ స్టూడెంట్స్కి కంప్లీట్ అయినట్టు ఏదైనా ఐడి ఇచ్చారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎల్లుండి నుంచి మనము వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ లింక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.